వచ్చి నెల 15 రోజులు అసలు అవుటింగ్ కూడా ఒక్క వారం అవుటింగ్ కూడా వెళ్ళలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా మన పిల్లలకు మనం నేర్పించే దాన్ని బట్టే మన పిల్లలు ఉంటారు అని కొంతమంది తల్లిదండ్రుల ఆలోచన అయితే, మరికొంతమంది తల్లిదండ్రుల ఆలోచన మనం ఎంత మంచి నేర్పించినా, మనం ఎంత మంచిగా పెంచినా వారు పెరగాలన్నట్టుగానే పెరుగుతారు, వారు ఉండాలనుకున్నట్టుగానే ఉంటారు అని మరికొందరు తల్లిదండ్రుల ఆలోచన. సరే, ఏది ఏమైనా కానీ ఇక్కడైతే చూసేయండి. మా పెద్ద పాప పూజిత అన్నమాట 10th క్లాసు హై స్కూల్లో చదివింది. 6th నుంచి 10th వరకు హై స్కూల్లో చదివింది. LKG నుంచి 5th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివించాము, పునాది స్టాండర్డ్గా ఉండాలి అని చెప్పి. అయితే హై స్కూల్లో చదివినప్పటికీ తను చాలా విజయవంతంగా 540 మార్కులు సంపాదించుకుంది. పగలు రాత్రి కష్టపడి సంపాదించుకున్న ఆ కష్టానికి వాళ్ళ నాన్నగారు డబ్బు ఉన్నదా లేదా అన్నది విషయం పక్కన పెడితే, పేదవారమా ధనికులమా అన్న విషయం పక్కన పెడితే, పిల్ల భవిష్యత్తు పాడవకూడదన్న ఒకే ఒక్క ఆలోచనతో వాళ్ళ కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో డబ్బు ఉన్నా లేకపోయినా మంచి కాలేజీలో జాయిన్ చేశారు. అయితే ఈ పాప కూడా ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడా ఉండలేదు. అయితే మొట్టమొదటిసారిగా నెల 15 రోజులు మమ్మల్ని వదిలిపెట్టి ఉండింది. అసలు ఎలా ఉన్నామో ఏందన్నది మాకే అర్థం కాలేదన్నమాట. అంటే చాలా బాధ వేసింది తను వెళ్ళినప్పుడు, చాలా ఏడుపు వచ్చింది. ఇంకా ఆ పిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ కళ వేరు కదా. ఎంతమంది పిల్లలున్నా లేని పిల్ల గురించి ఆలోచన ఉంటుంది ఏ తల్లికైనా. అయితే ఇక్కడ అమ్మాయిని హోమ్ సిక్ సెలవులకి తీసుకొని వచ్చాము. కాలేజీలో జాయిన్ అయిన 1వ రోజే ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 2వ రోజే ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వారానికి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే పాపం తను ఫోన్ చేసి వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు అని చెప్పినప్పటికీ, ఏదైనా ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు అది సంపూర్ణంగా చేసుకొని తిరిగి రావాలి అని చెప్పి ఇద్దరం చెప్పాము. సెలవులు ఇచ్చినప్పుడే నువ్వు ఇంటికి రావాలని చెప్పాము. తను కూడా పాపం అప్పటిదాకా వెయిట్ చేసి 10 రోజులు హోమ్ సిక్ సెలవులు, కాలేజీ మొత్తానికి సెలవులు ఇచ్చినప్పుడే తను ఫోన్ చేసింది. మేము వెళ్ళి తీసుకొని వచ్చాము. అయితే తను వెళ్ళింది కానీ తల్లిదండ్రుల మీద ఆలోచన. ఇక్కడ ఒక డాగ్ని చూసుంటారు మీరు వీడియోలో, బ్రౌనీ దాని పేరు. అదంటే చాలా ఇష్టం. మేము ఇంట్లోకి వచ్చినప్పుడు అది అప్పటికి ఇంకా కళ్ళు కూడా తెరవలేదన్నమాట. అంత చిన్నపిల్ల కానించదంటే భలే ఇష్టం, బొమ్మలాగా ఉంటుందంట. అందులో మరి ఆ బ్రౌనీలో ఏం అందం చూసిందేమో నాకైతే తెలీదు. దాంతో రాగానే అసలు ఆటోలో కూర్చొని కూడా బ్రౌనీ నన్ను గుర్తుపట్టిద్దో, నన్ను అరిసిద్దో, లేదంటే వాసన చూసి ఏమనకుండా ఉండిద్దో అని చెప్పి దాని గురించే మాట్లాడింది. సరే, ఏదేమైనా ఇంటి దగ్గర ఆలోచనలు ఇలా ఉన్నా కానీ చదువు విషయంగా వచ్చేసరికి తను కష్టపడి ఏ వారానికి ఆ వారం మంచిగానే ఎగ్జామ్స్ అనేవి రాస్తూ వచ్చిందనమాట. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఇంటిలో పనులు పాపం చేస్తూనే ఉందన్నమాట. నేను మరి కాలేజీకి వెళ్ళాను, చదువుతున్నాను, నేను ఎందుకు చేయాలని అనుకోలేదు. నేను చేసే ప్రతి పనిలో సహాయం చేస్తూనే ఉందన్నమాట. అయితే ఆషాఢ మాసం అవడం వల్ల నేను మా చిన్నమ్మాయి గోరింటాకు పెట్టుకున్నాము. ఇంకా వచ్చాక పెడదామని చెప్పి వెయిటింగ్ అనమాట. అయితే ఆ గోరింటాకు ఏం జరిగిందంటే బాగా లూజ్ అయిపోయింది. ఆ నైట్ సాయంత్రం గోరింటాకు తీస్తే ఒక వీడియో తీద్దాము, రేపు వాళ్ళ పిల్లలకి ఒక మెమరబుల్ మూమెంట్గా ఉంటుంది అని చెప్పి మేము అనుకొని గోరింటాకుకి కూర్చున్నాము. కానీ అక్కడ ఏం జరిగిందంటే మొత్తం లూజ్ అయిపోయి గోరింటాకు అసలు అతకట్లేదు కాళ్ళకి. సరే, రేపు చూద్దాం దీనిపైన అని చెప్పేసి ఇంకా అప్పటికి లేచామన్నమాట. ఉదయాన్నే మరలా ఆకు కోసుకొని వచ్చి ఆ గోరింటాకులో వేసాము. వేసి మళ్ళీ ఆ లూజ్ అయిన గోరింటాకును టైట్ చేసి కాళ్ళకి చేతులకు పెడితే ఉండే విధముగా తయారు చేశాను అనమాట. అయితే ఇంకా ఆ రోజు అలాగా ఇంకా రేపు కాలేజీకి వెళ్ళిద్దానంగా ఈరోజు నేను మొదలుపెట్టాను. పాపం
ఉన్న వారం రోజులు కూడా గోరింటాకు మ్యాటర్ రాలేదు, వేరే వేరే పనులు సరిపోయినాయి. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి కాలేజీకి వెళ్ళాలి, ఉదయం మేము ఈ పనులు చేస్తున్నాము. వాళ్ళ నాన్నగారు ఎక్కడ వచ్చి అక్కడ మమ్మల్ని అరుస్తాడే అని కంగారుగా చేసుకుంటూ ఉన్నాం అనమాట. గోరింటాకు అంటేనే మగవాళ్ళకి అసలు ఇష్టం ఉండదు కదా. కానీ ఇంకా ఎలాగోలాగా మరలా ఆ ఉదయం వేసిన గోరింటాకు కూడా మళ్ళీ కొద్దిగా లూజ్ అయింది. మజ్జిగ ఎక్కువ పోసి మిక్సీ తిప్పినట్టున్నాను. మళ్ళీ ఆ పిల్ల ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలి, మామూలుగా లేదు. ఇంకా గోరింటాకు లేదేమో నాకు రుణం అనుకుంది. అయినా వాళ్ళ కోరిక తీర్చడమే కదా తల్లులుగా మన బాధ్యత. అందుకే ఇంకా మళ్ళీ ఆకులు తీసుకొచ్చి కొమ్మలు కోసుకొచ్చి మిక్సీలో వేసి పెట్టాను. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఇది అవసరమా అని చెప్పి అంటున్నారు. ఆషాఢ మాసం కదా, బాగా పండిద్ది, మంచి భర్త వస్తాడు అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. అప్పటికే మరి నేను నా చిన్న కూతురు పెట్టుకున్నాం కదా, తనకు పెట్టి నేను కూడా పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకా వారానికి పెట్టుకున్నా కానీ మళ్ళీ చక్కగా పండింది గోరింటాకు. ఆ గోరింటాకు పెడుతూ ఎన్నో మాటలు మా అమ్మాయి నాతో చాలా విషయాలు చెప్పిద్ది అనమాట. ప్రతీది పోసగుచ్చినట్టుగా చెప్పిద్ది, ఏ ఒక్క చిన్న విషయం కూడా వదిలిపెట్టదు. చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తుంది అనమాట. అయితే తనలో నాకు బాగా నచ్చేది ఏంటంటే నిద్ర లేచి లేకముందే వాళ్ళ చెల్లెల మీద చాడీలు చెప్పిద్ది నాకు. అస్సలకి నాకు అది భలే నవ్వొచ్చిద్ది. ఇంత పెద్ద అమ్మాయి అయినా కానీ అసలు వాళ్ళ చెల్లెల మీద చాడీలు చెప్పడం అంటే చాలా ఇష్టం ఆ పిల్లకి. ఒకవేళ వాళ్ళ చెల్లిని నేను తిడతంటే భలే నవ్విద్ది అనమాట. అదేదో మహేష్ బాబు సినిమాలో ఎవడాడు జనం ఏడుస్తూ ఉంటే వాడికి ఆనందంగా ఉంటుంది, అది ఒక మ్యూజిక్ వేస్తారు, విలన్ మ్యూజిక్, అదేదో వేస్తారు మ్యూజిక్, విలన్ మ్యూజిక్. అసలు నాకు వాడే గుర్తొస్తాడు అనమాట. ఈ పిల్ల ఈ సైకో ఆనందం ఏందా. వాళ్ళ చెల్లిని తిడతంటే అసలుకి ఒకవేళ ఒక దెబ్బేసినా పగలబడి ఎరగబడి నవ్విద్ది. అసలు అదే వాళ్ళ అక్కాయిని నేను ఏదన్నా ఒక మాట అంటే వాళ్ళ చెల్లెలు మాత్రం అక్కడ తప్పున్నా కానీ కవర్ చేయడానికి అది అలా కాదులే మమ్మీ, ఇది ఇలా కాదులే మమ్మీ అని చెప్పి సపోర్ట్ చేసిద్ది. ఏమాయి అసలు మీ అమ్మాయి అసలు నేను ఒక్క మాట అనేది, నువ్వు ఎందుకు మా అమ్మాయి మీద అన్ని చాడీలు చెప్తావు అంటే, చాడీలు కాదులే మమ్మీ అవి అని చెప్పిద్ది అనమాట. చూడండి అసలు ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి కాలేజీకి బయలుదేరాము. అంటే 2 పనులు అనమాట. నాకు ఒంట్లో ఆరోగ్యం సరిలేదు, హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని చెప్పారు. ఇంకా మేము పెందలాడే వెళ్ళి పాపని కాలేజీలో జాయిన్ చేసి ఆ రోజు ఫీజు కట్టందే లోపలికి రానియమన్నారు. సగం ఫీజు అయినా కట్టాలన్నారు. ఇంకా ఆయన అప్పటికప్పుడు ఫీజు పే చేసి పాపను లోపలికి పంపించారనమాట. అయితే గోరింటాకు పెట్టాక అది ఎలా పండింది ఏందన్నది అసలు చూడలేదన్నమాట. ఆటోలోకి వెళ్ళి జర్నీలో గుర్తొచ్చింది. ఇంకా అలాగా చేతులు పెట్టుకొని చూసుకుంటున్నాము ఇద్దరమే, ఎవరిది బాగా పండిందని. ఇద్దరిది బాగానే పండింది, తనది బాగా పండింది, నాది బాగా పండింది. అయితే ఇంకా గోరింటాకు ఒక్క అందానికి మాత్రమే కాదండి, ఇది ఒక సైన్స్ అన్నమాట. ఎందుకంటే అరచేతిలో మన గర్భసంచిలో ఉన్నటువంటి నరాలకు నాడులకు సంబంధించినటువంటి ఒక సైన్స్ ఉంది. కొన్ని వ్యాధులు అనేవి నయమవుతాయంట. గోరింటాకు గోళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు గోరింటాకు అందానికని అనుకుంటారు కానీ కాదండి. కనీసం 2 నెలలకు ఒకసారైనా గోరింటాకు అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటే పుచ్చు గోర్లు అలా ఏమన్నా ఉంటే మాత్రం అలాంటివన్నీ పోతాయి, మంచి గోర్లు వస్తాయి. అయిపోయింది, పాపని జాయిన్ చేసాము. ఇంకా మేము హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. ఆ నెక్స్ట్ ఏం జరిగిందనేది ఇంకో వీడియోలో పెడతాను, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్నందుకు. మొదటిసారిగా నా ఛానల్ చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.